రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్ గారికి మేము ఏమేమంటున్నామంటే, ఇక్కడ లోకల్ రాజకీయాలు ఎన్నైనా ఉంటాయి, అవన్నీ ఓకే. రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్ కూడా కాదు, ఎంఏజీ ఫేస్ 2 కౌన్సిలర్, తెల్లాపురం గ్రామస్తుడు, ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఊరి మీద మమకారం ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ విధమైన సాయం కావాలన్నా ఆయన ఒక ఫోన్ నంబర్ కొట్టండి, మేము వాళ్ళ ఫ్రెండ్స్ము, మేము అందుబాటులో ఉంటాము. ఈ ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కు, చిల్డ్రన్స్కు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకెవరు మాట్లాడుతూ కూడా మాట్లాడండి సార్. మేము ఈ విధంగా కాన్సల్ట్ చేస్తున్నట్టు ప్రత్యేకంగా పాఠశాల ఉపాధ్యాయునిగా నేను మీకు అందరికీ కృతజ్ఞతగా ఉంటాను. మీరు ఎట్లా పాఠశాలని ఎన్ని సంవత్సరంలో కూడా ఇప్పటివరకు చాలా సమస్యలు తీర్చున్నాయి, ఇంకా క్రియేటివ్ ఉన్నాయి కూడా, ఇంకా ఉన్నాయి కూడా. మీ పాఠ ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక 2 ప్యూరిఫైర్ వాటర్స్ పిల్ల ఆరోగ్యం దృష్టి ఉంచుకొని వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు ఇవ్వడం జరిగింది స్కూల్కి. మేము మా పాఠశాల నుంచి వాళ్ళు 200 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల తరఫు నుంచి నేను ప్రతి ఉపాధ్యాయునిగా హెడ్ మాస్టర్గా కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులకు పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే, రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ గారు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని తెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ స్కూల్లో ఈరోజు పిల్లలకు వాటర్ ప్యూరిఫైర్ కొరత ఉంది. ఆ వాటర్ ప్యూరిఫైర్ కొరత ఉండడం వల్ల ప్రిన్సిపాల్ గారిని సంప్రదిస్తే మాకు 2 ప్యూరిఫైర్లు అన్నగారి పేరు మీద 2 ఇస్తే బాగుంటుందని గణేష్ సార్ గారు చెప్పడం జరిగింది. సో అన్నగారి ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు ఈరోజు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని 2 వాటర్ ప్యూరిఫైర్ తెల్లాపూర్ ఉన్నత పాఠశాలలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పిల్లలకు, టీచర్లకు మరియు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్